వైసీపీ అధినేత జగన్మోహన్ రెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఒకప్పుడు బీజేపీ తోటి లేదంటే నరేంద్ర మోడీ తోటి ఎలాంటి సత్సంబంధాలు ఉన్నాయో అందరికీ తెలిసిన విషయమే. ఎప్పుడు కూడా బీజేపీ వైసీపీ మధ్య పెద్దగా వారైతే ఏం నడవలేదు. బీజేపీని పెద్దగా విమర్శించింది, బీజేపీని పెద్దగా దూషించింది కూడా ఎక్కడా లేదు. అలాగని చెప్పి కూటమిలో ఎప్పుడూ చేరలేదు. ఎన్డీఏలో అయితే చేరే ప్రయత్నం చేయలేదు, చెయ్యాలని అనుకోలేదు, ఇప్పటికీ కూడా అనుకోవట్లేదు కూడా జగన్మోహన్ రెడ్డి. అలాగని చెప్పి గ్యాప్ ఏమన్నా ఉందా మోడీకి జగన్కి అంటే ఏం లేదు నిన్న మొన్నటి వరకు. కానీ ఇప్పుడు అంటే గతంలో చాలా విషయాల్లో జగన్ని సేఫ్ చేశారు, చాలా విషయాల్లో మోడీ కాపాడుకుంటూ వచ్చారు అనేది కూడా అప్పట్లో వినిపించిన టాక్. సో అలాంటి సందర్భాల్లో ఒక అవినాభావ సంబంధం అనేది ఉంది జగన్కి మోడీకి మధ్యలో అనేది. కానీ ఇప్పుడు ఆ బంధం తెగిందా? ఇప్పుడు ఆ బంధానికి ఒక రకంగా బీటలు పడ్డాయా? ఇప్పుడు ఇదే చర్చ నడుస్తుంది. దేనివల్ల అంటే వక్ఫ్ బిల్లు వల్ల. ఎందుకు అంటే మైనార్టీ ముస్లింలకు సంబంధించిన ఈ వక్ఫ్ బోర్డు సవరణ బిల్లు 2024కు వైసీపీ అయితే మద్దతు ప్రకటించలేదు. ఈ బిల్లును తాము వ్యతిరేకిస్తున్నామంటూ పార్లమెంట్ వేదికగా మిథున్ రెడ్డి చెప్పుకొచ్చారు. అన్నట్టుగానే బిల్లు జరిగిన చర్చల సమయంలో, బిల్లుకు సంబంధించి జరిగిన చర్చల సమయంలో వ్యతిరేకించడమే కాదు, వ్యతిరేకంగా ఓటు కూడా వేశారు. వాస్తవానికి వైసీపీ ఎంపీలు 4 కూడా లోక్సభలో వక్ఫ్ బోర్డు బిల్లుపై ఓటింగ్ జరిగినప్పుడు వాకౌట్ చేస్తారు అని అందరూ అనుకున్నారు. కానీ అలా జరగలేదు. అయినప్పటికీ బిల్లు పాస్ అయింది. కానీ ఇక్కడ కీలకమైన అంశం ఏంటంటే వైసీపీ తమకు సహకరించలేదు అనేది పార్టీ అగ్రనేతలు చెబుతున్నారు. మున్ముందు వైసీపీతో బీజేపీ వ్యవహరించే విధానాన్ని కూడా ఇక్కడ ఎలా ఉండబోతోంది అనేది ఇప్పటి నుంచో ఊహించుకుంటున్నారు. ఒకవేళ వైసీపీని పక్కన పెట్టాల్సి వస్తే అప్పుడు జగన్పై బీజేపీ ప్రతీకార రాజకీయాలకు దిగే అవకాశం కూడా ఉంటుంది అనేది. అదే మరి ఇదంతా తెలిసే జగన్ ఈ నిర్ణయం తీసుకున్నారా, లేదంటే బీజేపీతో డి అంటే డి అనడానికి, ఒక పోరాటం చేయడానికి సిద్ధపడే ఈ బిల్లుని వ్యతిరేకించారా? కేవలం ముస్లిం ఓట్ల కోసమో, మైనార్టీ ఓటు బ్యాంకు కోసమో, ఎందుకంటే కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీతో ఆయన తలపడతారా అంటే ఖచ్చితంగా తలపడరు. కాకపోతే ఓటు బ్యాంకు పదిలం చేసుకోవాలి అనే రాష్ట్ర రాజకీయాల దృష్ట్యా మాత్రమే జగన్ ఈ నిర్ణయం తీసుకొని ఉంటారు అనేది అది బీజేపీ అర్థం చేసుకుంటుందా, లేదంటే రివర్స్ గేర్ వేస్తుందా అనేది చూడాలి.